యాహ్! హాయ్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఇవాళ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకొని, తర్వాత ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి మాట్లాడదాం. అండ్ ఒక రెజ్యూమ్ తీసుకొని ఓకే అండి. కొన్ని పాయింట్స్ డిస్కస్ హ్మ్. చేద్దాం. సో, తర్వాత మనం మీరు ఇవాళ ఇవాళ ఒక్క నిమిషం ఆగండి. ఇవాళ ఏంటి? ఇవాళ ఓకే. నిన్న రౌటింగ్ గురించి మాట్లాడాం. ఓకే. ఒక్క నిమిషం అండి. ఒక్క ఇవాళ 23, 23, 23 జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అబ్బో! ఇయాల వద్దులేండి. మంచిది కాదు ఇయాల. ఎవరన్నా పెట్టారా అసలు రెజ్యూమే? శ్రావణి గారు, అమృత, మన క్రాంతి గారు మీరేమన్నా రెజ్యూమ్ క్రాంతి గారు మీరు ఆల్రెడీ ఉన్నట్టుంది కదా? లాస్ట్ టైం పెట్టాం కదా మనం. ఆ! అదే ఉంది. కాల్స్ ఏం లేవా? రావట్లేదు పెద్దగా? ఏం రాలేదు సార్. సరే అండి. అయితే ఓకే. సరే. ఓకే. రైట్. నిన్న రౌటింగ్ చెప్పాను కదండీ! నిన్న క్లాస్ మిస్ అయిందండి. మళ్ళీ నేను చేసిస్తాను మీకు నిన్నటి క్లాసు. ఓకే. నిన్న క్లాసొచ్చేసి మనం ఏం చెప్పుకున్నామంటే నిన్న క్లాస్ వీనెట్ పీరింగ్. అంటే ఒక వర్చువల్ నెట్వర్క్ అంటే డిఫరెంట్ రీజియన్స్ మధ్యన ఆల్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆ 2 రీజియన్స్‌లో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎజ్యూర్ గనక అయితే, ఆ రెండిట్లికి ఎలా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనేది నిన్న చూసాం. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ప్రిమైసెస్ టు క్లౌడ్‌గా అయితే మనం సైట్ టు సైట్ వీపీఎన్ వాడాలి. అదే 2 సైడ్‌లు కూడా ఎజ్యూర్ వాడితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం ఎజ్యూర్ బ్యాక్‌బోన్ నెట్వర్క్ యూజ్ చేసుకొని మనం కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. ఏంటి? ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్. ఓకే. మనం ఆఫ్ షోర్‌లో ఉన్నాం. మన ఇండియాలో ఉన్నాం. మన క్లయింట్ యూఎస్‌లో ఉన్నాడు. సో, అక్కడి నుంచి మనకి ఇక్కడికి మనం ఆ సర్వర్‌ని యాక్సెస్ చేయాలంటే, ఇక్కడ మనకొక వీనెట్ క్రియేట్ చేసుకొని ఇండియాలో, ఇక్కడి నుంచి ఆ వీనెట్‌కి యాక్సెస్ అయ్యేలాగా కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసాం. నిన్నటిది వర్చువల్ పీరింగ్ అంటారు. పీరింగ్ అని అంటారు. ఓకే. సో, నౌ ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే యూడీఆర్స్ అంటారండి. అజ్యూర్ రౌటింగ్. రౌటింగ్. అజ్యూర్ నెట్వర్క్ ట్రాఫిక్ రౌటింగ్. అంటే ఏంటంటే ఇవాళ అజ్యూర్ రౌట్స్ అంటారు. అంటే ఇప్పుడేంటి నేను ఒకడిని అంటాను, "ఒరేయ్! ఇక్కడి నుంచి నువ్వు హైటెక్ సిటీ ఎళ్ళాలి" అంటాను. ఆడు రౌట్ అంటే ఎలా ఎళ్ళాలనేది కూడా నేనే చెప్తాను. "నువ్వు వయా జూబ్లీ హిల్స్ నుంచి ఎళ్ళు. ఓకే. లేకపోతే ఇలా జేఎన్‌టీయూకెళ్ళి జేఎన్‌టీయూ నుంచి ఎళ్ళు" అని చెప్తా. అంటే ఆడికి నేను ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నా. నేను ఎలా చెప్తే ఆడు అలాగే ఎళ్ళాలంతే. ఓకే. వాడికి నేను ఇన్‌స్ట్రక్షన్స్. అలాగే నెట్వర్క్ ట్రాఫిక్ కూడా అట్లాగే మాట. నువ్వు త్రూ ఈ ఫైర్‌వాల్ ద్వారా ఎళ్ళు. త్రూ ఈ నెట్వర్క్ గుండా వెళ్ళు. ఓకే. అసలు రౌటింగ్ ఎందుకు వాడతారంటే, ఇప్పుడు మనకి మీరు మీరు చూసే ఉండుంటారు. మీ స్క్రీన్ విజిబుల్ అవ్వట్లేదండి. సారీ. స్టార్ట్ చేశాను. ఓకే. ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? ఇప్పుడు ఓకే సార్. రీసెట్ గూగుల్. రీసెట్ అంటే ఏంటంటే, నేను గూగుల్ యాక్సెస్ చేస్తున్నా. అంటే ఏంటి? డెస్టినేషన్ సర్వర్ వచ్చేసి గూగుల్. మనకి బ్యాక్ ఎండ్ ఐపీస్ తెలియవు. ఓకే. ఇది పబ్లిక్ ఐపీ. గూగుల్ యొక్క పబ్లిక్ ఐపీ మాట. ఈ సర్వర్‌కి రీచ్ అవుతుంది. త్రూ
ఇది నా డీ-లింక్ రౌటర్. రికార్డ్ చేయరా ఇది? స్టార్ట్ చేశాను. అందుకని మళ్ళీ నాకే బర్డెన్ కదా! మళ్ళీ నేను చేయాలి. ఇంకా నిన్న చేశాను అనుకున్నానండి. సరే ఎనీవే. చూడండి ఇది నా నెట్వర్క్. ఇది 192.168 డీ-లింక్ రౌటర్ ఉంది కదా! ఇది నా డీ-లింక్ రౌటర్ ఐపీ మాట. ఓకే. ఇది ఆ నెట్వర్క్‌లో ఉంది. 100 ఉంది. కాకపోతే ఈ నెట్వర్క్ స్టార్టింగ్. ఓకే. సో ఇది మనం గూగుల్‌కి రీచ్ అయ్యేది. సో, ఇక్కడి నుంచి బయటికెళ్తుంది. ఇక్కడి నుంచి డిఫరెంట్ నెట్వర్క్స్‌ని, డిఫరెంట్ బ్రాడ్ బ్యాండ్స్‌ని కనెక్ట్ అయ్యి యూఎస్‌లో ఉన్న గూగుల్.కామ్‌కి కనెక్ట్ అయింది. ఇది నాట్ ఓన్లీ దిస్ వన్. ఇఫ్ యూ ఎంటర్ ఫేస్‌బుక్.కామ్ అది కూడా దానికి సంబంధించిన ట్రేస్ రౌట్ అని ఇస్తారు. మీరు ఆల్రెడీ డెస్క్‌టాప్ లెవెల్‌లో పనిచేస్తుంటే ట్రేస్ రౌట్ గురించి తెలిసే ఉండుండొచ్చు. ఓకే. సో, ఇదేంటి ఇలాగ ఇప్పుడు నేను అజ్యూర్ వాడుతున్నాను. సపోజ్ నా వెబ్‌సైట్ హ్మ్. నా కంపెనీలో, నా నెట్వర్క్‌లో జరిగే ట్రాఫిక్ అంతా తెలుసుకోవాలి నాకు. మనం అజ్యూర్ వాడుతున్నాం. ఇందులో నేను జనరేట్ అయ్యే ఇన్‌బౌండ్ ఆర్ ఔట్‌బౌండ్ నెట్వర్క్ ఆహ్, మైక్రోసాఫ్ట్ రౌటర్ ద్వారా బయటికెళ్తుందనుకో, దానికి మనకి కంట్రోల్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది? ట్రాఫిక్ ఏమొస్తుంది? ఏం జరుగుతుందనేది నాకు కంట్రోల్ ఉండదు. ఒకవేళ మన నెట్వర్క్ తర్వాత ఒక ఫైర్‌వాల్ మీన్స్ వర్చువల్ అప్లయన్స్ సిస్కో వర్చువల్ అప్లయన్స్ గానీ, జునిపర్ గానీ మనకి అజ్యూర్ మార్కెట్ ప్లేస్‌లోకెళ్తే థౌసండ్స్ ఆఫ్ టెంప్లేట్స్ ఉన్నాయన్నమాట. ఆహ్, రౌటర్స్ ఫైర్‌వాల్స్ గానీ, రౌటర్స్. సో, మనం ఏదో ఒకటి తీసుకొని పెట్టుకున్నామనుకోండి, మనం అంతా మన కంట్రోల్‌లో ఉంటుంది. ట్రాఫిక్ డినై చేయాలన్నా, ట్రాఫిక్‌ని ఆపాలన్నా, అలౌ చేయాలన్నా, పోర్ట్స్‌ని ఎనేబుల్ చేయాలన్నా, సో, అంతా మనకి ఆహ్, అంతా ఫీజిబుల్‌గా ఉంటది. మనకి ప్రాపర్ నెట్వర్క్ ఉంటది. సో, అంతా మన కంట్రోల్‌లో ఉంటది. ఓకే. దానికోసం వీళ్ళేం జేశారంటే మైక్రోసాఫ్ట్ రౌటింగ్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. రౌటింగ్ ఏంటంటే, ఇక్కడ యూడీఎఫ్ అంటారు. యూజర్ డిఫైన్డ్ రౌటింగ్స్. యూడీఎఫ్ అంటారండి. దానికోసం నేను ఆల్రెడీ సెటప్ చేసుంచేసాను నా దాంట్లో. నేను ఒక 3 వీఎమ్స్ ఒక నెట్వర్క్ క్రియేట్ చేశాను. లార్జ్ నెట్వర్క్ తీసుకున్నా. రౌటింగ్ అనే ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి, నేను అందులో 3 సబ్‌నెట్స్ పెట్టా. ఈ 3 సబ్‌నెట్స్‌లో కూడా ఒక్కొక్క వీఎంని ప్లేస్ చేశాను. ఓకే. ఈ ఇప్పుడు డి పబ్లిక్ అంటే పబ్లిక్ వీఎం ఇందులో ఒకటి పెడతాను. పబ్లిక్ వీఎం ఇన్ ద సెన్స్ లైక్ ఇట్ హావింగ్ ద పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీ ఉంటది అందులో వీఎంకి. తర్వాత ప్రైవేట్ వీఎం. నేను ఈ ప్రైవేట్ వీఎం, ఈ పబ్లిక్ వీఎం నుంచి ప్రైవేట్ వీఎంకి కనెక్ట్ అవ్వాలి అంటే వైయా డీఎంజీ రౌటర్. ఓకే. నాకు ఫస్ట్ ఇక్కడ నేను ఇందులోకి లాగిన్ అవుతాను. ఓకే. హుహు.
ఇది ఏంటి పబ్లిక్ విఎం. ఇట్లా అవుతుంది. ఇది పబ్లిక్ ఇది పబ్లిక్ విఎం అండి. ఇది ప్రైవేట్ సర్వర్, ప్రైవేట్ విఎం. ఇక్కడ నేను డిఎంజి విఎం. డిఎంజి అంటే ఏమనుకోకండి, ఏదైతే మనం వర్చువల్ అప్లయన్స్ కానీ ఏదైనా ఫైర్ వాల్స్ని పెడతామో దాన్ని డిఎంజి అని పిలుస్తారు రియల్ టైంలో. డిఎంజి అంటే సంథింగ్ మనకి ఏదో డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ ఏం లేదు, సంథింగ్ స్టేజింగ్ అన్నమాట. అంటే అక్కడ ఆ ఏరియాలో మనం మానిటరింగ్ అన్నీ చేసుకోవచ్చు అన్నమాట. మానిటరింగ్ దాన్ని డిఎంజి అంటారు. ఈ లొకేషన్లో ఎక్కువ ఫైర్ వాల్స్ని మానిటరింగ్ టూల్స్ని పెట్టుకుంటారు, దాన్ని డిఎంజి. ఓకే, సో ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ ఈ విఎంకి లాగిన్ అవుతాను యూజింగ్ పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీకి ఇందులో లాగిన్ అయిన తర్వాత నేను ఈ ప్రైవేట్ ఐఎంకి ట్రేస్ రౌట్ చేస్తాను. అప్పుడు నాకేమవుతుంది, డైరెక్ట్‌గా నేను కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయలేదనుకోండి, డైరెక్ట్‌గా ఇది నాకు చూపించేస్తది. కానీ నేను ట్రేస్ రౌట్ చేసినప్పుడు దీని నుంచి దీనికి, ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు చూపించాలి. అంటే త్రూ ట్రాఫిక్ ఇక్కడికి రావాలి, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఇది ఇప్పుడు మన కాన్సెప్ట్ అన్నమాట మనం. సో నేనేం చేశాను, దీనికి ఒక ఒక ఇదో మొత్తం ఒక ఇదొక వర్చువల్ నెట్వర్క్. ఓకే, దీంట్లో నేను మళ్ళీ సెపరేట్‌గా ఇదొక ఓకే, ఇందులో ఒక సబ్‌నెట్ తీసుకున్నాను, ఇక్కడ ఒక సబ్‌నెట్ పెట్టాను, దీనికో సబ్‌నెట్ పెట్టాను. అంటే మామూలుగా మనం ఏంటి అజూర్‌లో వితిన్ ద నెట్వర్క్ సబ్‌నెట్‌లో మనం ఏమి వితౌట్ డూయింగ్ ఎనీథింగ్, మనం ఏమి చేయకుండానే ఇవన్నీ కమ్యూనికేట్ అయిపోతాయి. ఓకే. అంటే ఏంటి, కమ్యూనికేట్ అయిపోతాయి. కానీ మనకి నచ్చినట్టుగా మనం కస్టమైజ్ చేసుకుంటున్నాం మన ట్రాఫిక్‌ని. నువ్వు ఇలా ఎళ్ళు, నువ్వు అలా ఎళ్ళు, నువ్వు త్రూ ఇలా రావాలి అని చెప్పి మనం కస్టమైజ్ చేసుకున్నాం. అందుకనే నేను 3 సబ్‌నెట్స్ పెట్టుకున్నాను. 3 సబ్‌నెట్స్‌లో నాకు 3 విఎమ్స్ ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇది నా సేమ్ వర్చువల్ నెట్వర్క్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, రౌటింగ్ అనే నెట్వర్క్లో ఇది ఒక ఫస్ట్ విఎం, ప్రైవేట్ విఎం. ఎక్కడ పెట్టాను, అడ్మిన్ యూజరా. ఓకే, కొంచెం నేమింగ్ కన్వెన్షన్స్ మిస్ అయింది. ఓకే, 3 జోన్స్లో డిఎంజి అనేది వీనెట్. ఇప్పుడు నేను ఇక్కడ ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, వీ కాంట్ రీనేమ్ ఎనీ రిసోర్స్ ఇన్ అజూర్. మీరు అజూర్‌లో ఏ రిసోర్స్ నేమ్ ఎడిట్ చెయ్యలేరు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. అయ్యో! నేమ్ తప్పిచ్చానే మళ్ళీ రీనేమ్ చేయాలంటే అది అవ్వదు. అయితే ఖచ్చితంగా మీరు డిలీట్ చేసి రీక్రియేట్ చేయవలసిందే. దెర్ ఈస్ నో ఇంక వేరే ఆప్షన్ లేదు. రీనేమ్ అయితే చేయలేం. ఓకే, సో నా పబ్లిక్ విఎం ఏది, విఎం 01, నాకు 02 వచ్చేసి డిఎంజి. నేను దీన్ని ఏం చేస్తానంటే రౌటర్‌గా కాన్ఫిగర్ చేస్తా. ఓకే, ఈ విండోస్ విఎంనే రౌటర్‌గా మనం చేంజ్ చేయొచ్చు, రౌటర్ కింద వాడుకోవచ్చు. దానికి కొంచెం ఓఎస్ లెవెల్ కాన్ఫిగరేషన్ చేయాలి, అది నేను చూపిస్తా. సో ఫస్ట్ నేను ఇందులోకి లాగిన్ అవుతాను, పబ్లిక్ విఎంలోకి.
తర్వాత నాకు నెక్స్ట్ ఏవిఎం కనెక్ట్ అవ్వాలి అడ్మిన్. ఈ అడ్మిన్ యూజర్ అనేది ప్రైవేట్ అని గుర్తుపెట్టుకోండి. అడ్మిన్ యూజర్ అనేది ప్రైవేట్ విఎం. ఓకే, ఇక్కడ మనకి Azure VM 02 is the DMG VM. Azure VM 01 is the sorry నేను మిస్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యా. అడ్మిన్ యూజర్ ఇస్ ద మనకి ఏది పబ్లిక్ ఐపీ ఉంటే అది ప్రైవేట్ పబ్లిక్ విఎం. సో సెకండ్ విఎం Azure VM 01 is the public VM. Azure VM 01 is the public VM. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైవేట్ విఎం వచ్చేసి ప్రైవేట్ సబ్నెట్ అని పెట్టుకున్నాను కదా, అడ్మిన్ యూజర్. నేను క్రియేట్ చేసినప్పుడు నేను చూసుకోలేదండి, సో అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం అవసరం లేదు. ఇది అడ్మిన్ అని ఉంది కదా, అడ్మిన్ యూజర్. ఇది ప్రైవేట్ విఎం. ఇది వచ్చేసి Azure VM 02. ఓకే, సో ఇప్పుడు మనం కనెక్టివిటీ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇందులోకి లాగిన్ అవుతున్నాను. ఓకే, యాక్సెప్ట్. నా ప్రైవేట్ ఐపీ విఎం ఎంత? ప్రైవేట్ అడ్మిన్ యూజర్ ప్రైవేట్ ఐపీ ఇక్కడికి లాగండి కిందకి. ఇక్కడ 10.0.1.4. ఓకే, ట్రేసెట్ కొంచెం స్లోగా ఉంది, అంటే నేను తక్కువ తీసుకున్నాను. ట్రేస్ రౌట్ 10.0.1.4 ఏమవుద్దో చూద్దాం.
10.0.1.4. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిగరేషన్ చూపిస్తాను. తర్వాత చెక్ చేద్దామండి ఇది. ఇప్పుడు ఇంకొక VM ఉంది కదా! మన DMZ VM కూడా కనెక్ట్ అయిపోదాం. ఇప్పుడే లాగిన్ అయిపోదాం. DMZ. దీని ప్రైవేట్ IP ఎంత? 10.0.2.4. admin user password 0. ఓకే. ఆల్రెడీ ఇక్కడ ట్రేస్ రౌట్ టు ద అడ్మిన్ యూజర్ అనేది మన సర్వర్ నేమ్‌కి ఆల్రెడీ ఇక్కడ చూపించేస్తుంది. మనం ఏదైతే పింగ్ చేస్తున్నామో అది. ఒక్క నిమిషం. ఓకే. సరే. లెట్స్ గో టు ద కాన్ఫిగరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రౌట్ టేబుల్స్ క్రియేట్ చేయాలి. దానికి రౌట్ అని టైప్ చేయండి ఇక్కడ మీరు. ఓకే. రౌటింగ్ టేబుల్. నేను ఆల్రెడీ నిన్న క్రియేట్ చేసినట్టున్నాను. ఇది అవసరం లేదు. డిలీట్ చేసేస్తాను. ఓకే. న్యూ రౌట్ టేబుల్. క్రియేట్ ఇట్. Click on new route table. Choose the resource group. Okay. Name of the Azure routing. Okay. Next review create. ఓకే. ఆఫ్టర్ క్రియేటింగ్ ద రౌట్ టేబుల్స్ మనకి ఒక రౌట్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం రౌట్స్ యాడ్ చేయొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాఫిక్ వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ రౌట్ క్రియేట్ చేయాలి కదా! పబ్లిక్ అని ఇస్తాను. పబ్లిక్ సబ్నెట్ -2 ప్రైవేట్ సబ్. ఓకే. డెస్టినేషన్ ఎక్కడికి మనం ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేయాలి. డెస్టినేషన్ వచ్చేసి మన ప్రైవేట్ నెట్వర్క్. ఇది నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ రౌటింగ్‌ని తీసుకెళ్ళి పబ్లిక్ వీనెట్‌కి, పబ్లిక్ సబ్‌నెట్‌కి అటాచ్ చేస్తా. సో, మరి ఇక్కడ సోర్స్ మనం మెన్షన్ చేయక్కర్లేదు. డెస్టినేషన్ ఎక్కడికెళ్ళాలి ట్రాఫిక్ అనేది మెన్షన్ చేయాలి కాబట్టి ప్రైవేట్.
ఇక్కడ మన సబ్నెట్స్లోకి వెళ్ళి చూడండి నాదేంటి ప్రైవేట్ సబ్నెట్ 10.0.10.24 10.0.10/24 నెట్వర్కింగ్ ప్రైవేట్. ఓకే, నెక్స్ట్ హాప్ ఏమవ్వాలి? వర్చువల్ అప్లయన్స్ దాని యొక్క ఐపీ పాస్ చేయాలి మనం. నా వర్చువల్ నేనేం చెప్పాను ఇక్కడ నేను ఒక విఎం క్రియేట్ చేశాను కదా డిఎంజీకి. ఇది 02 దీని యొక్క ఐపీ నేను ఇవ్వాలి అక్కడ 10.0.24 10.0.2.4. సో మనకి ఏం ట్రాఫిక్ ఎక్కడ నేను ఎలా చేస్తాను ఇప్పుడు దీన్ని ఈ రౌట్ టేబుల్ తీసుకెళ్ళి పబ్లిక్ విఎంకి అటాచ్ చేస్తా. సో ఇది సోర్స్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ మనకి ఎక్కడి నుంచి నెక్స్ట్ హాప్ ఏమవ్వాలి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? డిఎంజీ వీనెట్కి వెళ్ళాలి. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? డెస్టినేషన్ ఈ సిరీస్లో ఏదైతే ఉందో ఈ నెట్వర్క్లోకి ఈ నెట్వర్క్కి కమ్యూనికేట్ అవ్వాలి. మనకి ఈ నెట్వర్క్లో ఆల్రెడీ ఒక విఎం పెట్టాం. ఓకే, లెట్స్ యాడ్, క్లిక్ ఆన్ ఇట్. ఓకే, చూడండి ఇక్కడ రౌట్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, పబ్లిక్ సబ్నెట్కి వెళ్ళి అక్కడ దీన్ని యాడ్ చేస్తా. క్లిక్ ఆన్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, క్లిక్ ఆన్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, సారీ నాట్ ఇన్, క్లిక్ ఆన్ సబ్నెట్. ఇక్కడ సబ్నెట్స్ ఉంటాయి, సబ్నెట్స్లో దెన్ క్లిక్ ఆన్ పబ్లిక్ సబ్నెట్. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి మనకి ఏం చేయాలనేది. ఎన్ఎస్జీ అవసరం లేదు, బై డిఫాల్ట్ ఆల్రెడీ అటాచ్ అయి ఉంటుంది. మనకి రౌట్ టేబుల్ మనం ఇప్పుడే క్రియేట్ చేసాం కదా, రౌట్ టేబుల్ ఎజ్యూర్ రౌటింగ్, అది యాడ్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నెట్వర్కింగ్ మీద ఇంటర్ఫేస్ అంటారు. నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటే మనం ఎక్కడైతే ల్యాన్ కేబుల్ పెడతామో చూసారా, దాన్ని నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటారు. అక్కడికి వెళ్ళి మనం ఐపీ కాన్ఫిగరేషన్లో ఐపీ ఫార్వర్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఏంటి, ఏదైతే ఈ నెట్వర్క్ వేరే చోటకి పాస్ చేయి అని చెప్పడానికి మనం ఇది ఎనేబుల్ చేయాలి. ఇక్కడ ఇది పబ్లిక్లోనే చేయాలి. బేసిక్గా అయితే డిఎంజీలో చేస్తే సరిపోద్ది, కాకపోతే నేను పబ్లిక్లో కూడా చేస్తున్నాను అంటే మనకి కొంచెం క్లారిటీ కోసం. మనకి ఆ విఎంలోకి వెళ్ళి క్లిక్ ఆన్ ద నెట్వర్క్ ఇంటర్ఫేస్, నిక్ కార్డ్ అంటారండి. ఈ నిక్ కార్డ్కే మొత్తం అన్నీ అటాచ్ చేయండి, పబ్లిక్ ఐపీ కానీ ప్రైవేట్ ఐపీ కానీ నెట్వర్క్ కానీ అన్నీ, ఈ ఎన్ఎస్జీ కానీ అన్నీ. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఎనేబుల్ ఐపీ ఫార్వర్డింగ్ అని ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఇది చూడండి ఇదేంటి చూడండి, డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇది 10.0.10.0.14 ఇది మీకు డిస్కనెక్ట్ అవుతుంది. ఎందుకు డిస్కనెక్ట్ అవుతుంది? నేను రౌటింగ్ మార్చేశాను, నేను దానికి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఓకే, ఇప్పుడు నేను గనక ఓకే ఇది ఎందుకు డౌన్ అయింది మళ్ళీ ఇక్కడ చెప్తాను. నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ మామూలుగా అయితే దానికి నెట్వర్క్ అది కమ్యూనికేట్ అయిపోతుంది యాజ్ పర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిఫైన్ చేసిన ఆర్కిటెక్చర్ని బ్యాక్ అండ్ స్ట్రక్చర్ బట్టి అది కమ్యూనికేట్ అయిపోయి మనకి ఈ విఎం అనేది నాకు ప్రైవేట్ విఎం అండి. ఇది 10.0.14 ఉంది కదా, 1.4 ఇది ప్రైవేట్ విఎం. ఎందుకు డౌన్ అయింది? ఇప్పుడు ఇక్కడ నేను రౌటింగ్ అనేది మార్చాను. ఎలా వెళ్ళాలి? త్రూ డిఎంజీ నుంచి ప్రైవేట్కి కనెక్ట్ అవ్వాలి. కానీ ఇది ఇక్కడ ఏమవుతుంది, నేను ఎప్పుడైతే ఆ రౌట్ ఈ పబ్లిక్ విఎంకి యాడ్ చేశానో అది కన్ఫ్యూజ్ అవుతుంది. సో నెట్వర్క్ అనేది ఇక్కడ దాకా వచ్చింది కానీ ఇక్కడికి వెళ్ళటం లేదు, అందుకని ప్రైవేట్ విఎం డౌన్ అయింది. సో ఇప్పుడు దీనికి నేను ఏం చేయాలి, దీన్ని ఈ రౌటర్ని ఒక రౌటర్ కింద తయారు చేయాలి. సో దానికోసం నేను ఓఎస్ లెవెల్లో కొన్ని చేంజెస్ చేస్తే అప్పుడు ఇక్కడి నుంచి ట్రాఫిక్ ఇక్కడికి వస్తుంది. చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ డిఎంజీ రౌటర్ అండి, ఇది డిఎంజీ రౌటర్. ఇందులో మనకి రెజిడిట్ అని ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. రిజిస్ట్రీ విండోస్ అంతా రిజిస్ట్రీ బేస్డ్ కదండి, రిజిస్ట్రేషన్ మనం ఎనేబుల్ చేయాలి ఇందులో. రిజిస్ట్రీ
ఓకే, ఇక్కడ లోకల్ సిస్టమ్ కంట్రోల్, కరెంట్ కంట్రోల్ సర్వీసెస్, ఇక్కడ ఐపీ అని ఉంటుందండి. ఐపీ టీ టీ టీసీపీ ఐపీ. ఇక్కడికి వెళ్తే మనకు పారామీటర్ మీద క్లిక్ చేస్తే ఈ ఐపీ ఎనేబుల్ రౌటర్ అనే ఒకటి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ 0 తీసి 1 పాస్ చేయాలి. చేసి ఓకే కొట్టి ఇప్పుడు ఒక్కసారి ఈ సర్వర్ని రీస్టార్ట్ చేస్తాను. ఏది? ఇది డిఎంజీ సర్వర్. ఈ సెట్టింగ్స్ అప్లై అవ్వాలంటే సో మనకి డిఎంజీ రౌటర్ రీస్టార్ట్ అవ్వగానే ఈ ప్రైవేట్ విఎం ఏదైతే ఉందో అది వర్క్ అవుతుందండి. అప్పుడు దాకా వర్క్ అవ్వదు. ఓకే, అది రీస్టార్ట్ కంప్లీట్ అయినట్టుంది. ఓకే, ఇది డిఎంజీది. ఇప్పుడు మనం ప్రైవేట్ విఎం కనెక్ట్ అవ్వాలి. ఇదంతా ఆర్టెక్ లెవెల్లో చేసే వర్క్ అండి. ఇది మనకి L1 L2కి అంత ఇవ్వరు. ఇది .0.1.4. చూడండి, ఇందాక అన్ని డాట్స్ వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ హాప్ ఎక్కడికి వెళ్ళింది? Azure VM0 to VNet 2 ఇక్కడికి వచ్చింది చూసారా? అంటే నెక్స్ట్ హాప్ ఏమైంది? ఫస్ట్ హాప్ నాకు ఇది ఎక్కడికి వెళ్ళింది? డిఎంజీకి వెళ్ళి అక్కడి నుంచి ట్రాఫిక్ అనేది నెక్స్ట్కి వెళ్తుంది, నెక్స్ట్ రౌటర్కి, ఎక్కడ ఏదైతే ఉందో అది. సో ఇలాగా మనం రౌట్స్ని క్రియేట్ చేయొచ్చండి. ఇది బేసిక్గా కాన్సెప్ట్. కానీ ఇదంతా మీకు అంటే మనం జస్ట్ తెలుసుకోవడం వరకే. మన ట్రబుల్ షూటింగ్ పార్ట్కి వస్తే మనం రియల్ టైంలో ఏం చేస్తామంటే, ఎప్పుడన్నా ఏదైనా నెట్వర్క్ ఇష్యూస్ వచ్చింది అనుకోండి, ఏదైనా విఎం నెట్వర్క్ డౌన్ అయిందో లేకపోతే సంథింగ్, మీరు ఒకవేళ నెట్వర్క్ లెవెల్లో మనకు ట్రబుల్ షూట్ చేయాలి అంటే మనం ఏదైతే విఎం డౌన్ అయిందో దాని మీద ఫస్ట్ క్లిక్ చేయాలి. సపోజ్ నేను ఏం చేస్తున్నా, రౌట్ పబ్లిక్ విఎం ఇది మనకి 01 ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెట్వర్కింగ్కి వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఇప్పుడు దాకా చెప్పింది ఒక ఎత్తు, ఇదో ఎత్తు. ఎందుకంటే మనం సపోర్ట్లో ఉంటాం కాబట్టి ఇక్కడ మనం రౌట్ టేబుల్స్ చెక్ చేయాలి. ఎక్కడ చెక్ చేయాలి? ఇప్పుడు నాకు ఇక్కడ 3 సర్వర్లే, నాకు తెలుసు ఏ రౌట్ టేబుల్ ఉందో. ఇప్పుడు అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఏ సర్వర్కి ఒక్కొక్క సబ్నెట్ ఉంటుంది, ఒక్కొక్క డిఫరెంట్ రౌట్ టేబుల్ ఉంటుంది. ఓకే, సో ఆ విఎం మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెట్వర్కింగ్ వెళ్ళాలి. ఓకే, నెట్వర్కింగ్ వెళ్ళిన తర్వాత రౌట్ టేబుల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఇలా కిందకు వచ్చింది చూడండి. ఇక్కడ ఉంటుంది హెల్ప్, ఎఫెక్టివ్ రౌట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఏదైతే రౌట్స్ క్రియేట్ చేసామో అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ మనకి ఈ అజ్యూర్ రౌట్ అనేది మనం క్రియేట్ చేసి దీనికి అటాచ్ చేశాను కదా పబ్లిక్ సబ్నెట్కి, ఇక్కడ ఉంటుంది. దీని మీద మళ్ళీ క్లిక్ చేశారనుకో, అప్పుడు ఇక్కడ మనకి మొత్తం ఓవర్వ్యూ చూపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత
మనకి ఎన్నైతే రౌట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, పబ్లిక్ కొంచెం నేమింగ్ అనేది కొంచెం అండర్స్టాండబుల్గా ఉండాలి. పబ్లిక్ సబ్నెట్ టు ప్రైవేట్ సబ్నెట్ అని పెట్టారు. తర్వాత ఒకవేళ ఎలా ఉంటుందంటే, ఒకవేళ మనకి ఇక్కడి నుంచి ఎలా ఉంటుందంటే బేసిక్ రియల్ టైంలో ఎస్ఐపి అప్లికేషన్ అనుకోండి, ఎస్ఐపి టు ఫైర్ వాల్ అని పెట్టుకుంటారు. ఫైర్ ఏదైతే మనం సపోజ్ నేనైతే జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. 10.0.2.2.0/24 అని చెప్పి ఇక్కడ నెక్స్ట్ హాప్ వచ్చేసి మీకు సిస్కో ఫైర్ వాల్ ఉంటుంది, సిస్కో ఫైర్ వాల్, జూనిఫర్ ఉంటుంది, జూనిఫర్ అది ఫైర్ వాల్ అయిపోయి ఇక్కడ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ నెట్వర్క్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఈ డెస్టినేషన్కి వెళ్ళాలంటే వయా ఫైర్ వాల్ వెళ్తుంది అనమాట. ఫైర్ వాల్కి ఆల్రెడీ డిఫరెంట్ టీమ్ ఉంటుంది. ఫైర్ వాల్ టీం వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇట్లా ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ అనుకోండి, ఇంటర్నెట్గా ఒకవేళ సపోజ్ దీన్ని ఓకే లెట్స్ క్లోజ్. ఒకవేళ త్రూ ఇంటర్నెట్కి వెళ్ళాలనుకోండి, ఇక్కడ జస్ట్ 10.0.0 పెట్టేస్తే అది ఒకవేళ అంటే దాన్ని ఏమంటారు, ట్రాఫిక్ని మీరు డైవర్ట్ చేయాలి అంటే ఇక్కడ 0.0 పెట్టేశారనుకోండి, ఇక్కడ బేసిక్గా ఏంటి ఫైర్ వాల్ అయిపోయి ఉంటుంది. అది కాకుండా మీరు 0.0 పెట్టేస్తే పబ్లిక్ ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోద్ది. ఒకవేళ ట్రాఫిక్ని రౌట్ చేయాలి అంటే అంటే రియల్ టైంలో అట్లా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఎప్పుడు మనకి నెక్స్ట్ హాప్ వచ్చేసి ఫైర్ వాలే ఉంటుంది. ఫైర్ వాల్ తర్వాత ఇంక ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోతుంది, తర్వాత మనకు సంబంధం ఉండదు. ఇది జస్ట్ రౌటింగ్ అండి. అసలు రౌటింగ్ అంటే ఏంటో తెలుసుకుంటే మినిమం జస్ట్ చాలండి, అంత అవసరం లేదు. మనకి ఎక్కడ బిఎం నుంచి ఏ రౌట్ టేబుల్ కనెక్ట్ అయిందో మాత్రం తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి అలా ట్రబుల్ షూట్ చేయాలి. క్లిక్ ఆన్ ఇంటర్ఫేస్, తర్వాత కిందకి వచ్చిన తర్వాత ఎఫెక్టివ్ రౌట్స్ ఉంటాయి. ఇక్కడే మనకి రౌట్స్ అనేవి కనిపిస్తాయి. ఆ రౌట్ మీద క్లిక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇప్పుడు మనం ఒకసారి ఒక రెజ్యూమ్ తీసుకుని కొంచెం మాట్లాడదాం. నా రెజ్యూమ్స్ ఉండాలి. ఒక్కసారి స్క్రీన్ షేరింగ్ ఆపుతున్నా. ఇవాళ ఏమైనా డౌట్స్ ఉన్నాయి? స్టాప్. నా పీరింగ్ మిస్ అయిందండి. సెంటర్ ఓకే. ఓకే, ఇది నా రెజ్యూమే అండి. ఓకే, ఇక్కడికి ప్రస్తుతానికి ఇది స్టాప్ చేస్తాను. మనకి ఎస్సిఎం అంటే మనకి సాఫ్ట్వేర్ సెక్యూరిటీ సెంటర్ అండి. అంటే మనకి ప్యాచెస్ అనేవి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎవ్రీ మంత్ ట్యూస్డే రిలీజ్ చేస్తారు. ఆ ప్యాచెస్ మనకి ఎస్సిఎం అడ్మిన్ టీమ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ వాళ్ళకి సబ్స్క్రిప్షన్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ సబ్స్క్రిప్షన్. సో అది డౌన్లోడ్ చేసి దాన్ని ఒక ప్యాకేజ్ కింద క్రియేట్ చేస్తాం అన్నమాట. క్రియేట్ చేసిన తర్వాత ప్రతి ప్రాజెక్ట్ లో 2 to 3 సిస్టమ్స్ తీసి అన్నిటికి ముందు మాన్యువల్గా ఇన్స్టాల్ చేస్తారు. చేసి తర్వాత అప్లికేషన్స్ వర్క్ అవుతుంది చూసుకుంటారు. వర్క్ అవుతుంది పర్ఫెక్ట్గా, దర్ ఇస్ నో ప్రాబ్లం అంటే అంతే, నెక్స్ట్ వీకెండ్ అన్ని చూసుకుని అన్నిటికీ అప్లై చేస్తారు. అది ఎలా చేస్తారంటే ఏడీతో కనెక్ట్ అయి ఉంటాయి. ఎవ్రీ ఆర్గనైజేషన్ లో అన్ని సిస్టమ్స్ లో ఏడీలో ఉంటాయి. ఓకే, ఏజూర్ కాదు, ఏడీ సర్వర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో అక్కడి నుంచి మనకి అక్కడ ఏంటంటే అక్కడ గ్రూప్ సెలెక్ట్ చేస్తారు, ఆ గ్రూప్ నుంచి చేస్తారు అన్నమాట.
కారు మీద తర్వాత చూడండి, అంత పెద్ద కష్టమే కాదు. క్లయింట్ లెవెల్‌లో ఒకవేళ పుష్ చేసండి. సపోజ్ ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ అందులో 1000 సిస్టమ్స్ ఉన్నాయి. 1000 సిస్టమ్స్‌లో 950 సిస్టమ్స్ మాత్రమే ప్యాచెస్ అయినాయి. ఈ 350 సిస్టమ్స్‌కి ప్యాచెస్ అప్లై అవ్వలేదు. అవి ఎలా చెక్ చేయాలి? మేబీ ల్యాన్ కేబుల్ డిస్కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు, మేబీ ఓఎస్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, సంథింగ్ రూట్ అయి ఉండొచ్చు. సో అవన్నిటిని ఓఎస్ అయితే మళ్ళీ వేయవలసింది. ఒకవేళ ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేయాలంటే మళ్ళీ కనెక్ట్ చేస్తే దాన్ని ఆటోమేటిక్‌గా అదే డిటెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తది. కొన్ని ఓఎస్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళాలి? కంట్రోల్ ప్యానెల్‌లోకి వెళ్ళాలి. కంట్రోల్ ప్యానెల్‌లోకి వెళ్ళి ఇక్కడ కాన్ఫిగరేషన్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది. మీరు మీ ఆఫీస్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ కాన్ఫిగరేషన్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది. కనిపిస్తుందా? లేదు, మన ల్యాప్టాప్ కదా. ఇక్కడ కాన్ఫిగరేషన్ మేనేజర్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయగానే సైకిల్స్ వస్తాయన్నమాట. ఎలా ఉంటాయంటే కాన్ఫిగరేషన్ మేనేజర్ ఇది ఇట్లా వస్తుందండి. ఇది కాన్ఫిగరేషన్ మేనేజర్ అని ఇలా వస్తుంది. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని సైకిల్స్ ఉంటాయంట. అవన్నీ ఎనేబుల్ చేస్తే ప్యాచెస్ అనేవి ఆటోమేటిక్‌గా అప్లై అవుతుంది. లేకపోతే సెంటర్ సిఎం సిస్టమ్ సెంటర్ ఒకసారి కొన్ని వీడియోస్ చూడండి. ఎస్ఎస్సిఎం మీద కూడా కాల్స్ బాగుంటాయండి. ఎందుకంటే జస్ట్ విండోస్ ఎస్ఎస్సిఎం అంటే మార్కెట్లో కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్యాచ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఆర్గనైజేషన్‌కి ఎస్ఎస్సిఎం టీమ్ అనేది అవసరం. ఓకే. సో అదండి మానిటరింగ్ అంటే మీరు కొన్ని టూల్స్ తెలిసి ఉండాలి. సర్వీస్ నౌ కానీ, టీఎంకే కానీ, ఇంకా ఇంకా చాలా ఉంటాయి. డైనారేస్ కానీ, నెగియోస్ కానీ, ఇవన్నీ మానిటరింగ్ టూల్స్ ఉంటాయి. మానిటరింగ్ టూల్ అంటే తెలుసు కదా, మనకి ఎజ్యూర్ మానిటరింగ్ ఉంటుంది. ఎజ్యూర్ మానిటర్ కూడా ఉంటుంది. అంటే మనం విఎం డౌన్ అయిందా లేదా ఏంటనేది కాన్ఫిగర్ చేస్తాం. ఇక్కడ అలర్ట్స్ క్రియేట్ చేస్తాం కదా. ఇక్కడ నేను ఎజ్యూర్ ఉంది. ఇప్పుడు నేను మనకి ఇక్కడ రిసోర్స్ హెల్త్కి వెళ్తే విఎం డౌన్ అయిందా లేదంటే అనేది తెలుసుకుంటాం. ఓకే. ఇక్కడ కూడా మనకి ఎజ్యూర్ మానిటరింగ్ ఉంటుంది. ఇందులో మనకి ఏంటంటే బేసిక్ మ్యాక్సిమం ఎక్కువ థర్డ్ పార్టీ వాడతారండి. మనకి ఇప్పుడు ఏదో ఒక మీ కంపెనీలో వర్క్ చేసే 2-3 టూల్స్ తెలుసుకుని అందులో ఎలాగా సర్వర్స్ని యాడ్ చేయాలి. ఓకే. ఇందులో మళ్ళీ P1, P2, P3 ఉంటుంది. ఆర్గనైజేషన్ మొత్తం ప్రాజెక్ట్ అంతా డౌన్ అయితే P1 అంటారండి. ఒకవేళ ఒక 10-20 మెంబర్స్ ఎఫెక్ట్ అయితే దాన్ని P2 కింద వేసేస్తారు. ఇఫ్ ఇట్స్ ఒక 2-3 అయితే P3. P4 అంటే జస్ట్ ఒకే యూజర్‌కి ఒక ఇష్యూ. సో అది P4 అంటారు. ఓకే. సపోజ్ మీకు ఏదైనా సర్వర్ డౌన్ అయిందనుకోండి, మీకు ఎర్రర్స్ వస్తాయి, ట్రిగ్గర్ అవుతది. మీకు మెసేజ్ వస్తాయి. మానిటరింగ్ అంటే అది చూసుకుంటూ ఉండాలి. గ్రీన్‌లో ఉండాలి. మళ్ళీ మానిటరింగ్ మళ్ళీ 3 కలర్స్ వాడతారు. ఒకటి గ్రీన్, రెడ్. యాంబర్ అంటారు తెలుసా? యాంబర్ కలర్ అంటే ఏంటి? అది మరి ఆరెంజ్ కాదు, మరి యెల్లో కాదు. యాంబర్ కలర్ అంటన్నమాట. అది ఉంటే సంథింగ్ వార్నింగ్. ఆ సర్వర్‌లో సంథింగ్ ఇష్యూ ఉంది, చెక్ చేయండి అని చెప్తది. మన ఏదైనా మానిటరింగ్ టూల్ తీసుకున్నాం.
మీరు ఎవరైనా వర్క్ చేశారండి మానిటరింగ్ మీద? అమృత, శ్రావణి. మానిటరింగ్ అంటే డైలీ సర్వర్ లాగిన్ చేసి చేసేవాళ్ళు అంతా ఓకే ఉందేమన్నా ఇష్యూస్ ఉన్నాయా, లైక్ సమ్ టైమ్స్ ఫ్యాన్ ఎర్రర్స్ అవి డాష్ బోర్డ్ లో లాగిన్ చేస్తాం అట్లా చూస్తాం కదా. అదే అందులోకి సర్వర్ని యాడ్ చేయడం, హోస్ట్ యాడ్ చేయడం, అట్లా అట్లీస్ట్ మీరు కొంచెం మానిటరింగ్ గురించి చెప్పగలరు. మేము పలానా టూల్ వాడి ఇందులో మా సర్వర్స్ ఉన్నాయి, మేము మానిటర్ చేస్తూ ఉంటాం. నేను సర్వర్ అయితే ఆ పర్టికులర్ టీమ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం, సో వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. సో అలా మానిటరింగ్ గురించి కూడా కొంచెం మాట్లాడాలి. ఓకే, ఎస్ఎస్సిఎం పెడితే బాగుంటుందండి. ఒకవేళ ఎస్ఎస్సిఎం కొంచెం కష్టంగా ఉందంటే వదిలేసింది. తర్వాత మానిటరింగ్ మనం Azure నేర్చేదంతా ఐఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, మనం ఏం చేస్తాం, సపోర్ట్ కాబట్టి 24/7 ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఓకే, లైనక్స్ అడ్మిన్లో నేను ఎక్కువగా ఏం పెట్టాను చూడండి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది Azure సర్వీస్ లైక్ కంప్యూటర్ నెట్వర్కింగ్ స్టోరేజ్. ఓకే, డిస్క్ ఎన్క్రిప్షన్ అండ్ ఇది అవసరం లేదు. ఓకే, Azure లైనక్స్ అండి. మనకి ఏంటి, కంప్యూటర్ అంటే సర్వర్, మనం VM క్రియేట్ చేయడం, VMలో ఆప్షన్స్ ఏమున్నాయి, ఎందుకు ఉపయోగపడతాయి అని చెప్పాను. ఓకే, నెట్వర్కింగ్ అంటే మనం డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ, నెట్ సబ్నెట్ ఇదంతా మనం మాట్లాడుతాం. ఓకే, స్టోరేజ్ అంటే Azure స్టోరేజ్ అకౌంట్ ఆల్రెడీ చెప్పినట్టున్నాను, మరి డిస్కస్ చేద్దాం. Azure లైక్స్ ఏంటి అంటే Azureలో మనం లైనక్స్ సర్వర్స్ని మెయింటైన్ చేయడం. క్రియేటింగ్ అలర్ట్స్ బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం అలర్ట్స్ని క్రియేట్ చేస్తాం. అలర్ట్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, మనం ఏదైతే సర్వర్ ఉందో సర్వర్కి వెళ్తాం. ఈ సర్వర్ క్లిక్ ఆన్ అలర్ట్స్, ఇక్కడ క్రియేట్ ఏ రూల్ అంటాం. క్రియేట్ ఏం చేస్తాం, మనం బేస్డ్ ఆన్ కస్టమర్ సిఆర్ ఇన్సైట్స్. విఎంకి వెళ్ళాలి. విఎంలోకి వెళ్ళి మనం అలర్ట్స్ని క్లిక్ చేస్తే మనం ఎనేబుల్ క్రియేట్ కస్టమ్ అలర్ట్స్ అని క్రియేట్ రూల్. మనకి ఏం కావాలి, పర్సెంటేజ్ సిపియు. ఇంటర్వ్యూలో అడుగుతుందండి మీరు ఏమేమి అలర్ట్స్ క్రియేట్ చేశారని. మీరు 3-4 గుర్తుపెట్టుకోవాలి. సిపియు పర్సెంటేజ్ సిపియు చెప్పచ్చు, మెమరీ యూటిలైజేషన్ చెప్పచ్చు, మెమరీ. ఓకే, డిస్క్ ఆప్స్, అలా ఒక 3-4 అన్నా చెప్పగలగాలి. మీరు ఏమేమి అలర్ట్స్ క్రియేట్ చేశారు మానిటరింగ్లో అని. ఇక్కడ ఎలా ఉంది చూడండి, లాజిక్ ఏంటి, నేను సెలెక్ట్ చేశాను పర్సెంటేజ్ సెలెక్ట్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 80 ఎంత ఉండాలి, ఎవ్రీ 1 minute చేస్తుంది. లూప్ బ్యాక్ ఎవ్రీ 5 minutes సేమ్ అలాగే ఉందంటే ఒక ఎలక్ట్రిక్ రావాలి. సీఎల్ ట్రిగ్గర్ రావాలి. అక్కడ మనకి ఎవ్రీ 5 minutes ఒక ఈమెయిల్ అనేది సెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇది మా అలర్ట్స్ క్రియేట్ చేయడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రియేటింగ్ ద రిసోర్స్ యూజింగ్ పోర్టల్ అండ్ పవర్షెల్. Azure పోర్టల్ మనం మాన్యువల్గా క్రియేట్ చేస్తాం, పవర్షెల్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఒక 2 రిసోర్స్ మీరు ఒక రిసోర్స్ని యూజింగ్ పవర్షెల్ క్రియేట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. పవర్షెల్ జస్ట్ మీకు బేసిక్ సింటాక్స్ చేసుకుంటే కొత్త ఎలా క్రియేట్ చేయాలి, లేకపోతే డిలీట్ చేయాలంటే ఎలాగా సరిపోతుంది. మైగ్రేషన్ ఆఫ్ VM ఫ్రమ్ ఆన్ ప్రెమిస్ టు Azure. ఓకే, మనం ఆన్ ప్రెమిస్ లో మనకి బేసిక్గా ఎక్కువగా మైగ్రేట్ అవుతూ ఉంటారు Azureలోకి, క్లౌడ్లోకి, కొత్త కంపెనీస్ అని. అప్పుడు దానికి ఇప్పుడు మరి వాడుతున్నా తెలియదు, ఆల్మోస్ట్ 2 years బ్యాక్. అప్పుడు సర్వీసెస్ కాల్ Azure మైగ్రేట్ ఉంది. Azure మైగ్రేట్ సర్వీస్ ఉంది అనమాట. ఇది ఏంటంటే ఇది ఒక .exe ఫైల్ ఇస్తాడు అనమాట. సర్వర్ బేస్డ్ వెబ్ అంటే డేటాబేస్ అయితే ఇది యాక్సెస్ అండ్ మైగ్రేట్ సర్వర్స్ డేటాబేస్ వెబ్ అప్లికేషన్స్ అయితే ఇది డిస్కవర్ చేయాలి. ఇవన్నీ చేస్తే మనకి ఏమవుతుందంటే ఒక .exe ఫైల్ ఇస్తారు అనమాట. దాన్ని తీసుకెళ్ళి మనం
ఆ ఆన్ ప్రెమిసెస్ లో రన్ చేస్తే అది ఏం చేస్తుందంటే ఇది కంపాటబుల్ కాదా అవునా కాదా అని చెక్ చేస్తుంది. అంటే ఎజ్యూర్ సరిపోతుంది లేదా. ఒకవేళ ఎజ్యూర్ కి కంపాటబుల్ ఉందంటే అక్కడ దానికి కొన్ని కీస్ ఉంటాయి, దాన్ని బట్టి దీన్ని మైగ్రేట్ చేయొచ్చు. ఒకసారి కొంచెం తెలుసుకుంటే మైగ్రేట్ నేను ఒక వీడియో అన్నట్టు షేర్ చేస్తాను. అంటే మనకు చెప్పడానికి కొత్త, ఎందుకంటే అది ఒక ఆన్ ప్రెమిస్ సర్వర్ కావాలి కాబట్టి. ఓకే, క్రియేటింగ్ ద VMSS వర్చువల్ మిషన్ అండ్ VMSS వర్చువల్ మిషన్ స్కేల్ సెట్. 1 second. క్రియేటింగ్ ద వర్చువల్ క్రియేట్ చేయడం VMSS వర్చువల్ మిషన్ స్కేల్ సెట్ తెలుసు కదండి. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి అమెజాన్ వెబ్సైట్ కానీ IRCTC వెబ్సైట్. మన ఎవ్రీడే 10 o'clockకి IRCTC చూడండి, అందరూ తగ్గడానికి లాగిన్ అవుతారు. ఓకే, అదే అమెజాన్ తీసుకున్నానికి ఏదైనా బిగ్ బిలియన్ సేల్ కానీ ఏదైనా సేల్ పెట్టినప్పుడు ఎక్కువ మంది లాగిన్ అవుతారు కాబట్టి యూటిలైజేషన్ ఎక్కువ. సో ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, దానికి ఇంకొక సర్వర్ యూటిలైజేషన్ బట్టి ఆ కొత్త యూజర్ని యాడ్ చేసుకుంటుంది. ఆ సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూజర్ తగ్గుతారు కాబట్టి మళ్ళీ అలాగే డౌన్ చేస్తుంది. ఓకే, అవునండి, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. యూటిలైజేషన్ ఎక్కువ అనుకోండి, అవును, ఆటోమేటిక్ VMs రన్ చేయవచ్చు అనమాట. ఎగ్జాక్ట్ సేమ్ VMs. తక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా అక్కడక్కడ అదే మైనస్ చేసుకుంటుంది, డిలీట్ చేసుకుంటుంది. ఓకే, క్రియేటింగ్ ద నెట్వర్క్ సబ్నెట్ ఎన్ఎస్జి సబ్నెట్ కార్డ్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, నెట్వర్క్ క్రియేట్ చేయడం ఒకసారి ఆల్రెడీ చూపించాను. వీనెట్లో మల్టిపుల్ సబ్నెట్. వీనెట్ అనేది ఒక లార్జ్ నెట్వర్క్ ఎంటిటీ, ఒక పెద్ద ఇల్లు. అందులో సబ్ నెట్వర్క్ అనేది స్మాల్. ఓకే, ఇది వీనెట్ అనేది మన ఇల్లు, అందులో సబ్నెట్ అనేది ఒక చిన్న చిన్న గల్లు. ఓకే, నెట్వర్క్ సెక్యూరిటీ ఎన్ఎస్జి. నెట్వర్క్ సెక్యూరిటీ మనం పోర్ట్స్ చేయొచ్చు. ఓకే, అసైన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ టైప్స్ టు నికాడ్ అండ్ అసైన్ టు స్టాటిక్ ఐపి. ఓకే, మనం అసైనింగ్ పబ్లిక్ ఐపి, ప్రైవేట్ ఐపి అంటే ఏంటంటే ఇవే. మనకి ప్రైవేట్ ఐపి రేంజెస్ చెప్పాను కదా, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, అవి మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది పబ్లిక్ ఐపి అండి. మనకి ఏమో కింద ఉంటుంది ప్రైవేట్ ఐపి, ఇది మన ఇంటర్నల్. ఓకే, సో ఇది VNet peering for different networks. నేను చెప్పాను కదండి, peering between two networks. నిన్న క్లాస్ మిస్ అయింది, మళ్ళీ చెప్తానండి. VNet peering పెద్ద టైమింగ్ కాదు, ఒక 15-20 minutes చెప్తాను. సో మనకి వీడియో తీసినట్టు అవుతుంది. ఓకే, క్రియేటింగ్ పాయింట్ సైడ్, ఇది మనకి కొంచెం లాస్ట్ చెప్పుకుందాం. ఇది ఎండింగ్ టాపిక్స్ పెట్టుకుందాం. సైడ్ టు సైడ్, పాయింట్ టు సైడ్. గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ VM లెవెల్, అప్లికేషన్ లెవెల్, మానిటరింగ్ లెవెల్. అప్లికేషన్ VM లెవెల్ అంటే మనకు తెలుసు, ట్రబుల్ షూటింగ్. బట్ అప్లికేషన్ లెవెల్ అంటే కొన్ని అప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఏదైనా డౌన్ అయినా రీచబుల్ అయినా దాన్ని జస్ట్ పోర్ట్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళకు ఒక సైట్ ఇస్తారు, మా అప్లికేషన్ వర్క్ అవ్వట్లేదు అంటారు. దానికి మనం ఏం చేస్తాం, పింగ్ చేస్తాం. ఫస్ట్ గూగుల్.com అని ఇచ్చామనుకోండి, అది పింగ్ అవుతుందో చూసుకుంటాం. సో ఒకవేళ కొంతమంది ఏమంటారు, ఎన్ఎస్ లుకప్ తెలుసండి. మీరు కనుక ఒక నెట్వర్క్ డెస్క్టాప్ ఇంజనీర్ గా పనిచేస్తే మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ 3 కమెంట్స్ ఇవ్వండి. ఫస్ట్, పింగ్ ఎందుకు వాడతారు. ఒక నెట్వర్క్ పింగ్ తర్వాత ట్రేసర్ తర్వాత
పబ్లిక్ ఐపీ కావాలనుకోండి, అంటే డిఎన్ఎస్ లాగా అంటే ఏదైనా వెబ్సైట్ పబ్లిక్ ఐపీ తెలుసుకోవాలనుకోండి, ఎన్ఎస్ లుక్అప్ కొడాలి. ఒకవేళ మీకు పబ్లిక్ ఐపీ తెలుసు అనుకోండి, ఎన్ఎస్ లుక్అప్ పబ్లిక్ ఐ కొడితే దానికి మ్యాప్ అయి ఉన్న నేమ్ వస్తుంది. అంటే నేమ్ ఇస్తే ఐపీ ఇస్తే ఏమొస్తుంది, నేమ్ ఇస్తే ఐపీ వస్తుంది. సో అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే ఏదైనా వెబ్సైట్ పబ్లిక్ ఐపీ మీకు తెలిస్తే దానికి ఏ డొమైన్ మీద ఉంది, ఈ వెబ్సైట్ రన్ అవుతుందో తెలుసుకోవాలంటే ఎన్ఎస్ లుక్అప్ అన్నమాట ఈ కమాండ్. ఓకే, సో ఇది నెట్వర్క్ లో. తర్వాత నెట్వర్క్ లెవెల్ అంటే మీకు ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. క్రియేటింగ్ స్టోరేజ్ అకౌంట్, డిజిటల్ బాటమ్, మానిటర్ ఫైల్ షేర్ లినక్స్ VMs. అంటే ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో ఒక ఫైల్ షేర్స్ ఉంటాయి. ఫైల్ షేర్ని లైనక్స్ VM లో మౌంట్ చేయాలి. అంటే మనకి Azure పోర్టల్ కనిపించాలి, యాజ్ వెల్ as లినక్స్ OS లెవెల్ లో కనిపించాలి. అది నాట్ ఓన్లీ లైనక్స్, విండోస్ కూడా పెట్టచ్చు ఇక్కడ. ఓకే, ఎక్స్పీరియన్స్ ఇన్ ద Azure VM, PowerShell and portal. ఓకే, ట్రబుల్ షూటింగ్ ద Azure ప్రొడక్షన్ సర్వీస్. దట్స్ ఇట్. ఓకే, వాళ్ళకి చాలండి. మీరు రెజ్యూమ్ అయితే పెట్టండి, మీకు ఏ డౌట్స్ చెప్పండి, నేనైతే హెల్ప్ చేస్తాను. ముందు నాకు ఏంటంటే మీరు కాల్స్ తెచ్చుకోవాలండి. మీరు రెజ్యూమ్ పెట్టి మీకు ఇంటర్వ్యూ తెచ్చుకుంటే నేను దానికి తగ్గట్టు మీకు ఎప్పుడైనా సరే నాకు ఒక 1 day ముందు ఫోన్ చేసి సార్ రేపు ఇంటర్వ్యూ ఉంది, నేను నాకు 10 to 15 minutes టైం కావాలి, ఏం క్వశ్చన్లు అడుగుతారు అలాగే నేను నాతో డిస్కస్ అడిగితే ఖచ్చితంగా మీకు అట్లీస్ట్ ఏదో మీతో మాట్లాడి. సో మీరు మొత్తం చదవడం అంటే నేను ఏదో కొన్ని క్వశ్చన్ చెప్తాను, సో మీరు చదువుకుంటే మీకు ఈజీ ఉంటుంది. ఎనీథింగ్ ఎల్స్? నాకు తెలిసి మీకు బయట ఎంతకంటే కూడా చెప్పరండి ఇంత సపోర్ట్గా. అంటే నాకు అంటే అమృత, శ్రావణి, హరి, ఇవాళ మంచిది రేపు కానీ ఎల్లుండి పెట్టుకోండి. రేపు కాదు ఎల్లుండి పెట్టుకోండి. ఇవాళ అష్టమి. హరి ఓకే, మీకు హెల్త్ కావాలన్నారు, బాగానే ఉందా? ఓకే, కొన్ని క్లాసెస్ ఏంటంటున్నారు, ఒకసారి వీడియోస్ చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగని చెప్తాను. ఓకే, ట్రై టు మీరు ఒకసారి అట్లీస్ట్ మీరు పోర్టల్ క్రియేట్ చేసుకుని కొంచెం ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. రియల్ టైం చెప్పాలి కదా. ఓకేనా, అట్లీస్ట్ మీకు మానిటరింగ్ జాబ్స్ చాలా ఉన్నాయండి, మానిటరింగ్ పెట్టుకున్న జాబ్ అండి. ఓకే, లైనక్స్ కానీ మానిటరింగ్ టూల్స్ కానీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటారో అప్పుడే మీకు ఆ ఫీల్ వస్తూ ఉంటుంది. నేను ఏ 4 కూర్చోబెట్టి చెప్పినా ఏం చెప్పినా కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూలో మీ నోట్ తెలిసి మాట్లాడతారో అప్పుడే మీకు సమ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మేబీ ఈ క్వశ్చన్ ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు అంత అవ్వచ్చు, 3-4 పడుతుంది, కానీ ఒక ఇంటర్వ్యూస్కి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, నేను మీ డెస్క్టాప్ సపోర్ట్ నుంచి చేసినాను కాబట్టి నాకు మొత్తం తెలుసు. నాకు తెలిసి మనం అందరం డెస్క్టాప్ సపోర్టే. ఓకే, థ్యాంక్స్, థ్యాంక్ యూ. రేపు లేదు, మళ్ళీ మండే అండి.